శ్రీ గురుభ్యో నమ. నేను మీ ఉళ్ళగంటి హనుమశర్మను. మరి గోచారరీత్యా ఈ యొక్క జూన్ నెలలో మరి మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందామండి. ముందుగా మనం మేషరాశికి వెళ్తున్నాము. మేషరాశి వారికి ఈ యొక్క జూన్ నెల అంతా కూడా చాలా బాగుంది. పట్టిందల్లా బంగారంగానే ఉంటుంది. ఇక భార్యాభర్తల మధ్య మంచి సఖ్యత బాగుంటుంది. బంధువులు, మిత్రులు మరి వారి యొక్క సహాయ సహకారాలు కూడా చాలా బాగుంటాయి. ఈ నెలలో మీ మాటకు ఎదురు ఉండదు. ఈ నెలలో మీకు ఆదాయానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఆదాయం బాగుంటుంది. ఖర్చు కూడా చాలా తక్కువగానే పెడతారు. ప్రతి విషయంలో కూడా ఆచితూచి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీకు ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది. అదేవిధంగా మరి గతంలో ఎవరికైనా ధనం అప్పుగా ఇచ్చి ఉంటే ఆ ధనం కూడా తిరిగి వస్తుంది. కోర్టు రీత్యా ఏవైనా మరి తీర్పులు ఉంటే ఆ యొక్క తీర్పులు కూడా మీకు అనుకూలంగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక ఏవైనా స్థలాలు అమ్మేటప్పుడు కానీ కొనేటప్పుడు కానీ మంచి లాభాలను ఆర్జిస్తారు. బంధుమిత్రులతో కలిపి తీర్థయాత్రలు, విహారయాత్రలు చేసే అవకాశాలు చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయి. గృహంలో వివాహాది శుభకార్యాలు కూడా బాగా కలిసి వస్తాయి. మరి పిల్లల విషయంలో తగు జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది. కొంచెం వారికి ఆరోగ్య విషయంలో కొంచెం చిన్న చిన్నవి కనిపిస్తున్నాయి కాబట్టి వారి యొక్క ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తగా ఉండండి. ఈ నెలలో మీరు విలువైన వస్తువులు కొనే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా మరి ఈ నూతన వాహనాలు కొనేవారికి కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది. ఈ నెలలో మీరు అనుకున్న విధంగా కూడా అంతా ఉంటుంది. కాకపోతే సంతానరీత్యా కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు కనిపిస్తున్నాయి కాబట్టి తగు జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా సంఘంలో ఉన్నటువంటి పెద్దవారి పరిచయాలతో మీరు అనుకున్న పనులు త్వరగా పూర్తి చేసుకుంటారు. వాటి ద్వారా కూడా వారి యొక్క పనులు పూర్తయిన తర్వాత కూడా కొంచెం ధనాన్నయితే ఆర్జించే అవకాశాలు చాలా పుష్కలంగా ఉన్నాయండి. ఇక అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క మేషరాశిలో ఉన్నటువంటి మరి వ్యాపారస్తులందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుందనే చెప్పాలి. ఈ నెలలో మీ వ్యాపారం అంతా కూడా చాలా మంచి లాభాలతో నడుస్తుంది. జాయింట్ వ్యాపారస్తులకు కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుందండి. ఇక ఎవరైతే మేషరాశిలో ఉన్నటువంటి ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న వారందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది. కాకపోతే మాస ద్వితీయార్థంలో కొంచెం మీ పై స్థాయి అధికారుల ఒత్తిడి అనేది ఎక్కువగా ఉండడంతో కొన్ని ఇబ్బందులైతే ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ పై స్థాయి అధికారులు ఇచ్చిన పనులు సకాలంలో పూర్తి చేయలేకపోవడంతో కొంచెం చిన్న చిన్న ఇబ్బందులనేవి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది. ఈ యొక్క ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు. అదేవిధంగా ఇక ఎవరైతే ఈ యొక్క మేషరాశిలో ఉన్నటువంటి మరి చలనచిత్ర రంగస్థలంలో పనిచేస్తున్న వారందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుందనే చెప్పాలి. గతంలో మీకు కొన్ని సంవత్సరాల నుంచి రావాల్సిన ధనం అయితే తిరిగి వస్తుంది. అదేవిధంగా నూతన ప్రాజెక్టులు ప్రారంభించే వారికి అంత అనుకూలంగా లేదనే చెప్పాలి ఈ నెల. మేషరాశిలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుందనే చెప్పాలి. మరి అదేవిధంగా మరి ఏవైనా గతంలో ఏవైనా స్టేట్, సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగాల కొరకై అప్లై చేసుకొని పరీక్ష రాస్తున్న వారందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది. మీ యొక్క పోటీ పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధించే అవకాశాలు కూడా చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయి ఈ నెలలో. ఇక మొత్తంగా చెప్పాలి అంటే మేషరాశి వారికి ఈ యొక్క జూన్ నెలంతా కూడా చాలా బాగుందండి. కాకపోతే సంతానరీత్యా కొన్ని ఇబ్బందులనేవి ఎదుర్కోవాల్సి వస్తుంది. పిల్లలకి ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తగా ఉండాలి. ప్రతి చిన్నదానికి కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది. వీరు ఈ నెలలో చేసుకోవాల్సిన పరిష్కారం వచ్చేసేసి మీరు మీ యొక్క పిల్లల పేరు మీద బాగా గుర్తుంచుకోండి. సంతానం అంటే పిల్లల పేరు మీద ఈ నెలలో మీరు చేతనైనంత వరకు కూడా ప్రతి మంగళవారము, అదేవిధంగా ప్రతి ఆదివారం రోజు నాడు మీకు దగ్గరలో ఉన్నటువంటి మరి సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి కానీ, లేదా నవగ్రహాలు మన యొక్క ప్రతి చోట కూడా నవగ్రహాలు ఉంటాయి. ఆ యొక్క నవగ్రహాలలో ముఖ్యంగా మీరు మరి మంగళవారం రోజు నాడు మరి సుబ్రహ్మణ్య స్వామి వారికి అర్చన, నవగ్రహాల్లో ఉన్నటువంటి అంగారకుడికి పిల్లల పేరు మీద అర్చన చేయించండి. అదేవిధంగా ఆదివారం రోజు నాడు ఆ యొక్క నవగ్రహాల్లో సూర్య భగవానుడికి కూడా అర్చన చేయించి ఆదివారం రోజు నాడు తప్పక గోధుమలు బాగా గుర్తుంచుకోండి. గోధుమలు కానీ లేదా గోధుమ పిండి కానీ మరి అక్కడే ఉన్నటువంటి బ్రాహ్మణోత్తముడికి దానం చేయండి. మంగళవారం రోజు నాడు కందిపప్పు
కందిపప్పు కూడా అక్కడే ఆ యొక్క నవగ్రహాల్లో ఉన్నటువంటి బ్రాహ్మణోత్తముడికి కానీ, లేదా ఆ యొక్క సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ఉన్నటువంటి బ్రాహ్మణోత్తముడికి దానం చేస్తే పిల్లలకు ఉన్నటువంటి ఆ యొక్క చిన్న చిన్న ఇబ్బందులు, అంటే ఆరోగ్యరీత్యా ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగి ఈ నెలంతా కూడా మీకు చాలా మంచి జరుగుతుందండి. మీ సంతానానికి కూడా చాలా మంచిగా ఉంటుందండి. శుభస్య శీఘ్రం.